చింత చిగురు పప్పు రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్. ముందుగా చింతకూరను శుభ్రం చేసుకోవాలి. చింతకూరలోని పెద్ద పెద్ద కాడలు అయ్యి ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకోవాలి. చూసారుగా, కొంచెం ముదరిపోయిన ఆకు కానీ కాడలు కానీ ఉంటే తీసుకుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత చేతులతో ఈ విధంగా చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. మిగతా కొమ్మలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తీసేసుకోవచ్చు. ముందుగా పెసరపప్పుని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడిగి దీంట్లో పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉండగా ఇలా నురగలాగా వస్తుంది. ఆ నురగ అంతటిని తీసివేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి వెల్లుల్లిపాయలు వలసినవి వేసుకున్నానండి. ఆ వీడియో అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, మరి కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. మీరు కారం వేసుకుంటే వేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకుని కారాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి పప్పును బాగా ఉడికించుకోవాలి. పప్పు బాగా మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న చింత చిగురుని వేసుకోవాలి. చింత చిగురు కూడా బాగా కలిపి మరి కాసేపు మరిగించుకోవాలి. పప్పు దగ్గరికి అయింది కదండి. ఓకే, ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. నేను వెల్లుల్లి రేకలు ముందుగా వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో వేసుకోలేదు. ఈ తాలింపుని పప్పులో వేసేసుకుందాం. తాలింపు వేసిన తర్వాత పప్పుని మరి కాసేపు నేను పొయ్యి మీద పెట్టి మరిగించుకున్నానండి. ఎందుకంటే తాలింపు కూడా బాగా దిగి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారుగా, పప్పు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు చింత చిగురు రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.